హలో తిరుపతి. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి రాములవారి టెంపుల్ మీదుగా గోవిందరాజస్వామి టెంపుల్ అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఈ జంక్షన్ వచ్చి సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు ఆపోజిట్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ అనమాట. ఈ రోడ్డు రాములవారి టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఇది నైట్ టైం అనమాట. నైట్ అంటే ఒక 8 అలా అవుతుంది, 8 PM. ఇవంతా రోడ్ సైడ్స్ ఉన్న షాప్స్. ఈ రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. ఈ రోడ్లో మెయిన్ గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు పూలంగళ్ళు ఇవన్నీ అయితే వస్తాయి. ఇక్కడ చాలా మూవీస్ అయితే షూటింగ్స్ అయితే చేశారు గోవిందరాజస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. రీసెంట్గా కుబేరా మూవీ షూటింగ్ కూడా ధనుష్ ఉన్నారు కదా, ఆ షూటింగ్ కూడా అక్కడే జరిగిందనమాట. అలాగే చాలా మూవీస్ అయితే తిరుపతిలో షూటింగ్ అయితే చేశారు. మీకు ఏమైనా మూవీస్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇవి రోడ్ సైడ్ అంతా షాప్స్ అనేవి ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే గోల్డ్ షాప్స్ అయితే వస్తాయి. ఈ రోడ్ని చిన్న బజార్ వీధి అని కూడా పిలుస్తారు. మెయిన్గా ఇక్కడంతా బుక్ షాప్స్, ఆ తర్వాత స్టీల్ సామాన్లు, ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్, అలాగే చాలా ఐటమ్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉంది ఈ ఏరియాలో. వన్స్ రాములవారి టెంపుల్ క్రాస్ అయిన తర్వాత బంగారు షాప్స్ అయితే వస్తాయి. దాన్ని చిన్న బజార్ వీధి అని కూడా పిలుస్తారు, అలాగే గోల్డ్ షాప్స్ వీధి అని కూడా పిలుస్తారు. ఇది నియర్ బై గోవిందరాజస్వామి టెంపుల్కి దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, ఇదైతే రాములవారి టెంపుల్ అనమాట. రాములవారి టెంపుల్ ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్. వీలైతే దర్శించుకోవడానికి ట్రై చేయండి. బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి అప్రాక్సిమేట్లీగా 3 కిలోమీటర్స్ రేడియస్ లోపలే అయితే ఉంటుంది టెంపుల్కి రీచ్ అవ్వడానికి, రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్కి. ఇవంతా రైట్ సైడ్ బట్టల షాప్స్ అండ్ స్టీల్ సామాన్లు, మోస్ట్లీ ఇవే షాప్స్ అయితే ఉంటాయి. రైస్ కుక్కర్స్, కూలర్స్ అంతా. ఏమి రిపేర్ వచ్చినా సరే ఇక్కడ ఏరియాకి వస్తే ఈజీగా రిపేర్ అయితే చేస్తారు. కుక్కర్లు ఇవంతా, స్టీల్ సామాన్లు, కాఫర్ సామాన్లు అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి చూడండి. ఇదంతా బజార్ స్ట్రీట్ అని చెప్పి పిలుస్తారు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే గోల్డ్ షాప్స్ అయితే వస్తాయి. వన్స్ ఈ స్టీల్ సామాన్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గోల్డ్ సామాన్లు అనేవి స్టార్ట్ అవుతుంది, గోల్డ్ షాప్స్. ఆ తర్వాత గోల్డ్ షాప్స్ అన్నీ క్రాస్ అయిన తర్వాత గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళడానికి రూట్ అయితే వస్తుంది. అక్కడ క్లాక్ టవర్ కూడా ఉంటుంది, చాలా ఓల్డ్ అనమాట. ఇదే రోడ్లో పూలంగల్ల షాప్ కూడా వస్తుంది. దాన్ని పూలంగల్ల రోడ్ అని చెప్పి పిలుస్తారు. ఫ్లవర్ షాప్స్ అనమాట. ఇప్పుడు చూస్తున్న ఏంటంతా గోల్డ్ షాప్స్, గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యారు అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అయితే వస్తుంది. అలాగే స్ట్రైట్ వెళ్తే బస్ స్టాండ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ కట్ అయ్యారు అంటే ఇది 1 వేనే, బట్ రైట్ సైడ్ వెళ్తే మాత్రం బాలాజీ కాలనీ రోడ్డుకి అయితే వెళ్ళొచ్చు. బుక్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ, బీటెక్, ఆ తర్వాత గ్రూప్స్ ఏం చదవాలన్నా ఆల్ బుక్స్ అనేది ఆ ఏరియాలో అయితే దొరుకుతుంది మనకి. ఇప్పుడు ఆ క్లాక్ టవర్ చూడండి, చాలా ఓల్డ్ది. దీనికి ఆపోజిట్లో స్ట్రైట్గా వెళ్తే పూలంగల్ వస్తుంది, రోడ్డుకి అవతలే అనమాట. ఆ పూలంగల్ షాప్స్ క్రాస్ అవగానే గోవిందరాజస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఇదంతా గోవిందరాజస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడ షూటింగ్ అయితే జరిగింది. వినరో భాగ్యం విష్ణు కథ మూవీ ఒక 2 years బ్యాక్ ఎప్పుడు రిలీజ్ అయింది కదా, ఆ మూవీ ఒక ఫైట్ సీన్ అయితే అక్కడ తీశారు. ఆ తర్వాత ఇదంతా గాంధీ రోడ్ ఏరియా, అదే గోవిందరాజస్వామి టెంపుల్ పక్కన అనమాట. క్లాక్ టవర్ ఏదైతే చూశారో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు కోనేరు సైడ్ వెళ్ళడానికి రోడ్ అయితే ఇది. ఈ రోడ్లో కూడా బట్టల షాప్స్ అయితే వస్తుంది. ఇవంతా పూలంగల్ల షాప్, ఫ్లవర్ షాప్స్ అనమాట. ఇంతకుముందు ఇదే రోడ్లో వెళ్ళాము. ఇక్కడైతే మ్యూజియం కూడా ఉంటుంది. ప్రజెంట్ మ్యూజియం అనేది క్లోజ్ చేశారు. గోవిందరాజస్వామి టెంపుల్ సైడ్ అనమాట ఇది.
ఇదే రోడ్లో వెళ్తే రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. ఇదంతా గాంధీ రోడ్డు. ఏమైనా ఫెస్టివల్స్ వస్తే ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. మెయిన్ బట్టల షాప్స్కి ఈ ఏరియా బాగా ఫేమస్. తిరుపతి గాంధీ రోడ్ అంటే చాలు, ఎవరైనా ఇక్కడ డ్రాప్ చేస్తారు. అప్పటికి కూడా తెలియకుంటే బట్టల షాప్స్ తిరుపతి గాంధీ రోడ్ అని చెప్తే చాలు, ఈ ఏరియాలో డ్రాప్ చేస్తారు. రోడ్ సైడ్ అంతా షాప్సే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది గోవిందరాజస్వామి టెంపుల్కి మ్యూజియం అనమాట. ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉండదు, అటు సైడ్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మ్యూజియం అనేది క్లోజ్లో ఉంది. వేరేది ఏదో రన్ చేస్తున్నారు ప్రజెంట్. ఇవంతా చూడండి మొత్తం బట్టల షాప్సే. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ కాలేజ్ కూడా వస్తుంది. గాంధీ రోడ్ క్యాంపస్ అని చెప్పి పిలుస్తారు. ఇదే రోడ్లో మనకి చాలా షాప్స్ అయితే ఉంటున్నాయి. కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే గోవిందరాజస్వామి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఈ రోడ్ అనమాట. రైట్ సైడ్ వెళ్తే ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు. అలాగా ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే గోవిందరాజస్వామి కోనేరు సైడ్ అయితే వెళ్తాము. ఇది వచ్చి బస్టాండ్కి వెళ్ళే రోడ్డు. స్ట్రైట్ ఒకటే రోడ్డు బస్టాండ్కి అయితే వెళ్తుంది. గ్రూప్స్ థియేటర్స్ అండ్ బస్ స్టాండ్ ఆ రోడ్డు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది విష్ణు నివాసం. ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇష్యూ అయితే చేస్తారు. ఈ కోనేరు ఏదైతే ఉందో ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగింది. ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను, వీలైతే చూడండి. నాగార్జున, శ్రీదేవి, ఆ తర్వాత చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, ఇలా చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ అయితే చేశారు. ఈ కోనేరు గోవిందరాజస్వామికి సంబంధించిందనమాట. ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఈ కోనేట్లో అయితే ప్రోగ్రామ్స్ ఈవెంట్ అని చేస్తారు, స్వామివారికి సంబంధించినవి. గోవిందరాజస్వామి టెంపుల్ ఇప్పుడు రైట్ సైడ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తుంది రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ రైట్ అన్ని హోటల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే కర్నాల స్ట్రీట్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలక్ట్రిక్ ఐటమ్స్ కావాల్సిన ప్రతి ఐటమ్ అనేది ఇక్కడైతే దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది రైల్వే స్టేషన్. ప్రజెంట్ రెనోవేషన్లో అయితే ఉంది. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చింది. ఇదంతా కర్నాల స్ట్రీట్ అని చెప్పి పిలుస్తారు. నైట్ టైం అవడం వల్ల రద్దీ అనేది కొంచెం తక్కువగానే ఉంది. షాప్స్ అన్నీ ఇప్పుడిప్పుడే క్లోజ్ అవుతున్నాయి. లెఫ్ట్ రైట్ ఇవంతా మంచాలు, ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడే దొరుకుతుంది. మోస్ట్లీ ఫ్రిడ్జెస్ అన్నీ ఇక్కడైతే ఉంటుంది. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే టౌన్ క్లబ్ అండ్ రాయచోటి, మదనపల్లి వెళ్ళే రోడ్ అయితే ఇది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రాయల చెరువు రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్ ఏంటంటే రైతు బజార్ మార్కెట్ కూడా ఉంటుంది అక్కడ. అన్నమయ్య సర్కిల్కి వెళ్ళే రోడ్ అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ అయితే రైట్ కనుక తీసుకుంటే గోవిందరాజస్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది ఈ రోడ్. మధ్యలో మనకు అక్కడ రోడ్లు అయితే వస్తుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది అప్పుడప్పుడు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో అక్కడ పక్కాగా రోడ్స్ క్రాసింగ్స్ అయితే ఉంటుంది, లెఫ్ట్ రైట్ అనేది. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.